ఇవాళ మన రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే కొబ్బరి పాలన్నం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన క్లాత్ వేసుకొని మనం ఇందాక పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకొని పాలు సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు బియ్యంని వేసుకొని ఒక 2-3 సార్లు మంచినీళ్ళతో కడుక్కొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 బగారాకులు, 1 ఇలాచి, 3 లవంగాలు, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, పొడుగా కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి తీసుకున్న పుదీనాకు, సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలను పోసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల కొబ్బరి పాలను పోసుకొని మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న బియ్యంని వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి పాలన్నం సేమ్ మనం నార్మల్ రైస్ ఎలాగ వండుకుంటామో అంతే, కాకపోతే కొబ్బరి పాలతో వండుకుంటాం. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నం దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. చివరిలో సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరకు వేసుకుంటే కొబ్బరి పాలన్నం రెడీ. కొబ్బరి పాలన్నం ఏ కర్రీతో తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది.